హలో ఫ్రెండ్స్, పెహల్గామ్ అనే ఒక ప్రాంతం ఉంది కాశ్మీర్లో. దాన్ని ఇండియన్ మినీ స్విట్జర్లాండ్ అని కూడా అంటారు. ఈ టైంలో అయితే అది మంచి టూరిస్ట్ స్పాట్ అనమాట. ఎందుకంటే అక్కడ టెంపరేచర్ చాలా తక్కువగా ఉంటుంది, చాలా చల్లగా ఉంటుంది. హనీమూన్కి వెళ్ళేటటువంటి కపుల్స్ ఈ సమ్మర్ హాలిడేస్ వెళ్ళడానికి చాలామంది దాన్ని అయితే ఇష్టపడతారనమాట. చాలామంది స్విట్జర్లాండ్ వెళ్ళాలంటే బడ్జెట్ ఏది కాబట్టి దీనికి వెళ్ళడానికి ఎక్కువగా ఇదవుతారనమాట. సో దీని గురించి నిన్న వచ్చినటువంటి న్యూస్ విన్న తర్వాత వీడియో చేయని చెప్పి నాకేందో ఒకటే కామెంట్లు. ఎవరిని నిందించి వీడియో చేయాలి, ఏం చెప్పి వీడియో చేయాలి అనేటటువంటిది నాకైతే ఒక్క మొక్క కూడా అర్థం కాల. కొద్దిసేపు అయితే నా మైండ్ బ్లాక్ అయిపోయిందనమాట. ఎక్కడ బతుకుతున్నారో మనం? పాకిస్తాన్లో బతుకుతున్నామా, ఇండియాలో బతుకుతున్నామా? ఇండియాలో కూడా ఇలాంటి టెర్రరిస్ట్ అటాకులు జరుగుతుంటే ఎలా, వీఆర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అని చెప్పి ఇన్ని రోజులు అనుకునే వాళ్ళం, ఇలా జరుగుతుంటే ఎలా అనేటటువంటి ఫీలింగ్ నాకైతే కలిగిందనమాట. నిజం చెప్తున్నా, అసలు ఒక్కొక్క ఇమేజెస్ ఒక్కొక్క వీడియోలు చూస్తుంటే నాకైతే షాకింగ్ అనిపిస్తుంది అనమాట. ఇది మనుషులేనా? అసలు రిలీజన్ చూసి చంపడం ఏంది? ఒకళ్ళంటే ఐడి కార్డు అడిగారంట, వాడు ఐడి కార్డు చూపించకపోవడంతో వాడు పాయింట్ ఇప్పి వాడిని అయితే కాల్ చేశారంట. సో చాలా దూరం అయితే వీళ్ళు పరిగెత్తారంట. ముందైతే అటాక్ జరిగిందంట. ఒక కాశ్మీర్ దాని నుండి అటు ఇటుకు ఒక 40 కిలోమీటర్ల దూరం ఉంటుందంట. ఆ 40 కిలోమీటర్లు అంటే నడిచే వెళ్ళాలి. ఏ విధమైనటువంటి వాహనాలు అయితే అక్కడికి వెళ్తే గుర్రం వేసుకొని వెళ్ళాలి, లేదా నడిచైనా వెళ్ళాలి. సో అలా వెళ్ళినప్పుడు అనుకోకుండా వాళ్ళ మీద అయితే టెర్రరిస్ట్ అటాక్ జరిగిందనమాట. 40-45 మంది దాకా అందులో ఉంటే 20 మంది కన్నా ఎక్కువ మందిని అందులో అయితే చంపేశారనమాట. మొత్తం లేడీస్ని వాళ్ళు చంపలేదు కానీ జెంట్స్ని టార్గెట్ చేసి చంపేయడం జరిగింది. అదేంది మమ్మల్ని కూడా చంపేయండి, మమ్మల్ని కూడా షూట్ చేయండి అంటే, మీరు కూడా చంపేస్తే మిమ్మల్ని కూడా చంపేస్తే ఇక్కడ జరిగినటువంటి అటాక్ గురించి ఇండియాకి ఎవడు చెప్తాడు, ఇండియాలో భయం ఎవడు పుట్టిస్తాడు అని చెప్పి వాళ్ళు చెప్పినటువంటి మాట అంట. అది విన్న తర్వాత నా దిమ్మ అయితే తిరిగిపోయిందనమాట. సో వాళ్ళంతా కూడా అంత ధైర్యంగా వచ్చి ఎలా అటాక్ చేయగలరంటే, వాళ్ళంతా కూడా ఆర్మీ డ్రెస్లో ఉన్నారంట. ఆర్మీ డ్రెస్లో ఉండి అటాక్ చేయడం వల్ల వీళ్ళంతా కూడా ఆల్మోస్ట్ 4 కిలోమీటర్లు కింద పడుతూ లేస్తూ ఆ రాళ్ళలో అయితే పరిగెత్తారంట. ఆ తర్వాత వీళ్ళని రెస్క్యూ చేయడానికి అంటే వీళ్ళని కాపాడడానికి నిజమైనటువంటి ఆర్మీ వెళ్ళింది. ఆ టైంలో కూడా వాళ్ళు భయపడుతూ ఉన్నారంట. ప్లీజ్ మమ్మల్ని చంపొద్దు అని చెప్పి వాళ్ళు వేడుకుంటున్నటువంటి సీన్ చూసి నిజంగా కళ్ళమ్మట అయితే నీళ్ళు తిరిగాయనమాట. ఇది మిక్కిలి బాధాకరం. దీన్ని ఒక రిలీజన్తో పోల్చి ఎక్కడున్నటువంటి రిలీజన్ మళ్ళీ మనం కొట్టుకోవటం ఇది కాదు సమస్య. నా కొడుకుల్ని నిలువుగా నరికేయాలన్నమాట. గుర్తుంది కదా సర్జికల్ స్ట్రైక్? ఆ టైంలో మన జవాన్లు 40 మందిని చంపితే అక్కడికి వెళ్ళి 400 మంది చంపి తొడగొట్టినటువంటి ధీమం అంతే. సో ఒక్కసారి ఈ అమ్మాయిని చూడండి, పాపం రీసెంట్గానే పెళ్ళైందంట. సో హనీమూన్ కని చెప్పి వెళ్ళారంట. ఆ అమ్మాయి అయితే ఏడుస్తున్నటువంటి వీడియో చూస్తుంటే ఎన్ని సర్జికల్ స్ట్రైకులు జరగాలి, ఎన్ని మారణ హోమాలు జరగాలి, ఇలా చంపిన వాళ్ళందరినీ నిలువుగా నరికి ఉప్పు కారం వేసి పాతి పెట్టినా కానీ ఈ యొక్క బాధ తెరదు అనేటటువంటి ఫీలింగ్ ఉందన్నమాట. సో చంపిన వాడు ఎవడైతే ఉండో వాడు ఆడంగి లంచా కొడుకులు అని చెప్తాను నేను. ఎందుకంటే వీళ్ళు అమాయకమైనటువంటి ప్రజల మీద దాడి చేశారు. వీళ్ళు నిజంగా అంత తోపులైతే అంత మగాళ్ళు అయితే రాజకీయ నాయకులతో పెట్టుకుంటారు, లేదా ఆర్మీ జవాన్లతో పెట్టుకుంటారు. ఆర్మీ జవాన్ల దగ్గర గన్నులు ఉంటాయి, రాజకీయ నాయకుల దగ్గర మంచి సెక్యూరిటీ ఉంటుంది. ఈ అమాయకమైనటువంటి జనాల దగ్గర ఏమీ ఉండదు అని చెప్పి వాళ్ళ మీద అయితే అటాక్ చేయడం జరిగింది. ఇదైతే చాలా చాలా బాధాకరం అనమాట. ఇలాంటి దాడి ఇంకోసారి చెయ్యాలి అనేటటువంటి ఆలోచన వచ్చేలా భయపడాలన్నమాట. దానికోసం అయితే మన జవాన్లు రెడీగా ఉండాలి. మన మోదీ గారు అయితే ఇప్పటికిప్పుడే సౌదీ అరేబియా టూర్ని ముగించుకొని వచ్చేయడం జరిగిందనమాట. నేనైతే ఇగ్గల్లి వెయిట్ చేస్తున్నా. నా కొడుకులకి ఇచ్చేటటువంటి సమాధానం ఎలా ఉండాలి అని అంటే, ప్రతి ఒక్కడు ఇదిరా ఇప్పటిదాకా మన మీద జాలి చూపిస్తున్నటువంటి దేశాలన్నీ కూడా లేచి క్లాప్స్ కొట్టేటటువంటి విధంగా ఆ యొక్క దాడి ఉండాలి, ఆ యొక్క ప్రతిదాడి ఉండాలి అని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అందులో చనిపోయిన వాళ్ళందరికీ ఆత్మశాంతి చేకూరాలని చెప్పి ఇంకా నేనైతే ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. చాలా చాలా బాధాకరం అనమాట. అంటే భయం అవుతుందన్నమాట. జరిగిన తర్వాత ఇప్పుడు ఆ కాశ్మీర్ వచ్చి అటాక్ చేసిన వాళ్ళు రేపు మన దగ్గరికి రారా, మన మీద అటాక్ చేయరా అనేటటువంటి భయం కూడా నాకైతే కలిగింది. ఈ భయాన్నిటికీ ఆన్సర్ రావాలి అని అంటే ఖచ్చితంగా వాళ్ళ మీద ఎదురుదాడి జరగాలి. ఎదురుదాడి కోసం నేను ఇగ్గలే వెయిట్ చేస్తున్నా. ఆ ఎదురుదాడి జరిగిన తర్వాత ఇంకా ఫుల్ లెంత్ వీడియో చేసేటటువంటి ప్రయత్నం చేస్తా. ఇంతకుమించి ఈ వీడియోలో అయితే మాట్లాడలేను. ఉంటా, బాయ్ మరి.